నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని వెంకట్రావుపల్లిలో సర్వే నంబర్ 197లోని తమ వారసత్వ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ముందున్న కుటుంబం దారివ్వకుండా దౌర్జన్యం చేస్తోందని వృద్ధురాలు వాసిపల్లి దొరసానమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పత్రాలు ఉన్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులు స్పందించి తమకు దారి సౌకర్యం కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. స్పందించినా కానీ వాళ్ళ మధ్యలో ఫెయిల్ అయిపోతుంది. లాస్ట్కి ఏంటంటే మీరు కొట్టుకోండి తిట్టుకోండి అని చెప్తున్నారు అధికారులు. నా పేరు దొరసానమ్మ సార్, మాది వెంకట్రావుపల్లి. మా ఆయన పేరు రమణారెడ్డి. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయినానికే మా స్థలం అది. మా స్థలం లేక అక్కడికి పోవాలంటే మీకు నడిచేదానికే దారి ఉంటుంది, కానీ మీకు మట్టి బొట్టి పోవాలంటే మేము పానీయము. ఆయననే అడ్డం తిరుక్కొని గందరగోళం చేసి ఇంకట్ట పోవాలంటే మాకే భయం పడుతుంది సార్. వాళ్ళ ముందర ఏం చేయను మాకు అర్థం కాలేదా, ఏం మాట్లాడేది అనేది కూడా అర్థం కాలేదు. ముందు మనుషులు పైకి దూక్కుంటారు సార్ వాళ్ళు. ఏం చేసింది సార్, అధికారులను కూడా దండిస్తారు. వాళ్ళు పోయి అది తొట్లో కూర్చున్నారు సార్. ఒక మనిషి ఆడి కింద అడ్డం అనుకుంటే వాళ్ళు పోయి కొక్కిలేని తొట్లో కూర్చున్నారు. మేమేం చేయాలి? మా పిల్లలు ఉంటే మీరు పోండి, అట్ట మీరు పోండి, మీరు మాట్లాడబాకండి. అయిన మా పిల్లకాయలు అంత దూరం రానిరు మమ్మల్ని. ఏం చేసాను సార్, మాకు ఏదో ఒకటి న్యాయం చేసి నాకు ఇల్లు కావాలి సార్. ఆడ నాకు ఎక్కువ ఇల్లు లేదు. నేను మన వాన పడితే నేను పడ్డ బాధ కదా సార్. ఎట్లా నాకు ఒకటి న్యాయం చేసి మీ వల్ల అది నాకు లైన్ చేయాలి సార్. మీ బిడ్డలాగా చూసుకుంటాను నేను, నా బిడ్డలు అనుకుంటాను మిమ్మల్ని.